వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం గడిచినటువంటి 2 ఏళ్లుగా విచారణ జరుగుతున్నటువంటి తీరును చూస్తే ఒక్కసారిగా ఒక వారం 10 రోజుల నుంచి మాజీ మంత్రులు కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని విచారణ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వటం, తర్వాత విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యం, అట్లాగే ఇప్పుడు నందినగర్‌లో ఆయన నివాసంలో సిట్ విచారణ జరుగుతున్నటువంటి తీరు, తర్వాత ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అట్లాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా రోడ్లకెక్కి నిరసనలు, తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎప్పటినుంచో చేస్తుంది. అయితే ఏదో తేల్చాలి అన్న భావన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ పెద్దల్లో కూడా కనిపిస్తోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా సీరియస్ నేరంగానే పరిగణించాలి అనేది కాంగ్రెస్, బీజేపీ యొక్క వాదన. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో తాడో పేడో తేల్చుకోవాలి అనైతే ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. అందుకనే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఒక 10 రోజుల్లో ఉన్నాయి. అంటే ఫోన్ ట్యాపింగ్ అంశానికి తెలంగాణ పాలిటిక్స్‌కి ఖచ్చితంగా విడిదిలైనటువంటి బంధం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సెమీఫైనల్ మ్యాచ్ లాగా కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టుగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. గూఢచర్యంలో భాగంగానే పోలీస్ అధికారులు చేశారు కానీ ప్రైవేట్‌గా ఇల్లీగల్‌గా ఎక్కడా చేయలేదు అని సుస్పష్టంగా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు పిల్లికి గంట కట్టేది ఎవరు అన్న తీరుగా తయారవుతుంది రాజకీయంగా. అంటే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి దీన్ని నానుస్తున్నారు, సాగదీస్తున్నారు. ఎక్కడ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ కొలిక్కి రావట్లేదు. ఇదంతా కూడా పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారు అని. टीआरएस सरकार से पूछना चाहता हूं, आपका दामाद का फोन भी आप टैप किया है। मैं नहीं बोला हूं, आपका बेटी बोले, आपका बेटी का हस्बैंड का फोन भी केसीआर सरकार ने टैप किया है। हाईकोर्ट में एफिडेविट दिया है तेलंगाना सरकार। हाईकोर्ट का जजेस का भी फोन टैपिंग हुआ, सिनेमा एक्टर्स का फोन टैपिंग हुआ, इंडिविजुअल्स का फोन टैपिंग हुआ, इंडस्ट्रियलिस्ट का फोन टैपिंग हुआ, पुलिस वालों का फोन टैपिंग हुआ, पॉलिटिशियन का भी फोन टैपिंग हुआ, मीडिया हेड्स जो मीडिया रहते हैं उसका हेड्स का भी फोन टैपिंग हुआ है। ऐसी इतना भयंकर रूप से पावर मिसयूज करने के बाद आज कांग्रेस सरकार कुछ भी एक्शन नहीं लिया है। 2 साल हो गया, कुछ भी एक्शन नहीं लिया है। अभी ड्रामा चल रहा है, कांग्रेस सरकार भी ड्रामा कर रहे, सीरियल के जैसा। 10 दिन इनके ऊपर इन्वेस्टिगेशन करेंगे, 10 दिन इनके ऊपर इन्वेस्ट करेंगे, वो भी 2 साल के बाद शुरू किया है। इसलिए जो आज भारतीय जनता पार्टी पहले से ही बोल रहे, इसके ऊपर सख्त कार्रवाई होना चाहिए। जो कल्प्रिट जो भी होगा उनके ऊपर एक्शन होना चाहिए। ये छोटा इश्यू नहीं है, भयंकर इश्यू है। నిజంగా పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పొలిటికల్ మైలేజ్ కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ శాతం వచ్చినట్టుగా కనిపిస్తోంది. అంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి గౌరవానికి, అట్లాగే కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఒక స్టాల్వార్ట్ లీడర్ ఆయన. అంటే తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడికి మసక అంటించాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. అది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ సమాజం నుంచి బెడిసి కొడుతోంది ఆ యొక్క ప్రయత్నం. ఒక రకంగా రేవంత్ స్ట్రాటజీ, రేవంత్ యొక్క సిట్టు ఆయన చెప్పు చేతుల్లో ఉందనేది బీఆర్ఎస్ చెప్తోంది. ఇప్పుడు స్పష్టంగా అది ఒక రకంగా బూమరాంగ్ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు దాదాపుగా మొత్తం తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లో 10 రోజుల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. దగ్గర దగ్గర 52 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో మనకి వేయబోతా ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో ఎన్నికల టైంలో ఒక రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి రావటం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని స్వయంగా విచారణ చేయటం, ఒక రకంగా ఏకంగా జూబ్లీ హిల్స్‌కి సంబంధించినటువంటి సిట్ కార్యాలయాన్ని మొత్తం ఆయన ఇంటికి తీసుకెళ్ళటం, ఎలక్ట్రానిక్ డివైజెస్, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు మొత్తం ఒక డీసీఎంఏ ఇంటికి తరలి వెళ్ళటం, ఇంక ఏదో జరిగిపోయింది, ఇది చాలా తీవ్రమైనటువంటి నేరంగా దీన్ని పరిగణిస్తోంది ప్రభుత్వం అని చెప్పే దిశగా కొంత ఒక ఒక హై డ్రామా క్రియేట్ చేస్తూ ఉంది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు ఒకసారిగా లేపాడు తెలంగాణ రాజకీయాల్లో. మరి ఎందుకు ఇటువంటి వ్యవహారానికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ, లేదంటే కనుక సీఎం రేవంత్ రెడ్డిని? ఎందుకంటే
కత్తి మీద సాములాగా తయారైంది రేవంత్ రెడ్డికి ఈ ఈ యొక్క విచారణ. ఎందుకంటే రాజకీయాలు హీట్ మీద నడపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. తాడో పేడో తేల్చుకోవాలనే స్థాయిలో ముందుకు నడుపుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో అంటే కేసీఆర్ గారిని విచారణకు పిలిపించటం, ఆయన్ని ఖచ్చితంగా ఫామ్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా కొంత ప్రధానంగా తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు మరొకసారి కేసీఆర్ గారికి అటాచ్ అయింది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 12 ఏళ్ళు దాటిపోయింది. అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో కొనసాగింది. సో ఇప్పుడు ఒక రకంగా అంతా కేసీఆరే బీఆర్ఎస్ పార్టీకి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎన్నికల టైంలో కూడా కేసీఆర్ గారిని కొంత తెర మీద తీసుకొస్తుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇటువంటి సందర్భాల్లో ఆయన టార్గెట్గానే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని డ్రైవ్ చేస్తున్నటువంటి తీరు, సిట్ అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి విధానం, కొంత హైడ్రామా, పోలీసుల యొక్క ఓవర్ యాక్షను, ఉదయం నుంచి తెలంగాణ భవన్ వద్ద జరిగినటువంటి హైడ్రామా కానీ, నందినగర్లో ఆయన నివాసం దగ్గర జరిగినటువంటి హైడ్రామా కానీ, లేదు అంటే ఆయన మార్గ మధ్యంలో పెద్ద ఎత్తున ఆయన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి వస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి పోలీసులు దాదాపుగా 18 బ్యారికేడ్లు వేసి ఎక్కడ కూడా ఏ ఒక్క వాహనాన్ని అలో చేయకుండా పెద్ద ఎత్తున కొంత హైడ్రామా క్రియేట్ చేయటం, ఇట్లా ఇదంతా కూడా ఒక రకమైనటువంటి సింపతి బీఆర్ఎస్ పార్టీకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్గా కనిపిస్తుంది ఎన్నికల టైంలో. ఇప్పుడు నిజంగా కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ పార్టీయే కొంచెం బీఆర్ఎస్ పార్టీని హైప్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఉదయం నుంచి తెలంగాణ అన్ని ఛానల్స్లో ఎక్కడ చూసినా కేసీఆర్ గారికి విపరీతమైనటువంటి మైలేజ్ కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 116 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచే పరిస్థితి కనిపించట్లా. అంటే వ్యతిరేకత తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి పథకాలు విఫలమవటం, ప్రజల నుంచి తిరుగుబాటు, ఆఖరికి మొన్న మేడారం జాతర జరిగితే కూడా మేడారం జాతరలో కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి ఆయన అరేంజ్మెంట్స్ బాగాలేవు అనేదే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తిరగబడుతున్నటువంటి సందర్భాలు. ప్రతి ఒక్క అడుగడుగుల ఎక్కడ ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ అది రివర్స్ అవుతూ ఉంది గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో చూసుకుంటే. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీగా కొంత ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ యొక్క సిట్ విచారణ కొనసాగిస్తున్నటువంటి టైము, సమయం, సందర్భం చాలా రాంగ్ సెలక్షన్ ఏమో సీఎం రేవంత్ రెడ్డి గారిది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా సజ్జనార్ గారి నేతృత్వంలో ఇప్పుడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే విజయ్ కుమార్, ఎవరైతే స్పెషల్ బ్రాంచ్ డీజీగా ఉన్నారో ఆయన స్వయంగా కేసీఆర్ గారిని ఇప్పుడు సిట్ విచారణలో ఆయన నందినగర్లో ఆయన నివాసంలో విచారణ జరుపుతున్నారు. అయినప్పటికీ ఆయన ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరు ఉన్నప్పటికీ కూడా మరి విచారణలో ఏం తేల్చబోతున్నారు అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఆ టైంలో ఫోన్ ట్యాపింగ్ అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టుగానే జరిగింది, గూఢాచార్యం కోసం చేశారు ప్రభుత్వం, అది కూడా కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఇచ్చినటువంటి పర్మిషన్లు ఆధారితంగా చేశారు ఫోన్ ట్యాపింగ్ అనే సందర్భంగా. ఇక ఈ కేసు నిలబడదు, ఈ కేసులో పస లేదు, అది క్లియర్గా అర్థమైపోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాదన స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్వయంగా హూయిజ్ రాధాకృష్ణరావు అని మాట్లాడినటువంటి నేపథ్యం. అంటే పోలీస్ అధికారులు వాళ్ళ వృత్తి ధర్మంగా వాళ్ళ డ్యూటీలో భాగంగా చేశారు తప్పితే పార్టీకి దీనికి సంబంధం లేదనేది క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీ వాదన కనిపిస్తోంది. ఇటువంటి సందర్భాల్లో సిట్ ఏమి ఎస్టాబ్లిష్ చేస్తుంది? ఏమీ చేసే అవకాశాలు లేదు. అందుకని ఇది ఖచ్చితంగా పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ మళ్ళీ బీజేపీ వర్సెస్, సహజంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కానీ గేమ్ అంతా ఉంది. అయితే ఇక్కడ బీజేపీ పార్టీ కొంచెం ప్రెషర్ పాలిటిక్స్ని బిల్డ్ చేస్తోంది. అంటే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే మనకు స్పష్టంగా ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదు, ఎందుకు దీన్ని నాన్స్తున్నారు అంటే చాలా తీవ్రమైనటువంటి నేరం అని అంటున్నప్పటికీ కూడా తేలే అవకాశాలు లేదు, ఏమీ జరగలేదు కాబట్టి ఏం తేలదు కూడా. కానీ ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పైన కాళేశ్వరం మీద లేదంటే ఇతరత్రా వాటి మీద ఎట్లయితే గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో ఎట్లయితే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అనటం, లేదంటే కనుక బీజేపీ మీద ఎట్లా ప్రెజర్ బిల్డప్ చేసిందో సేమ్ స్ట్రాటజీ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మీద బిల్డప్ చేస్తోంది. అంటే ఎవరు కూడా ఒక అడుగు ముందుకు వేయాలంటే కూడా కొంత వెనుకాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ఎందుకంటే ప్రూవ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి స్పష్టంగా ఇప్పుడు కేసీఆర్ గారి విచారణలో సిట్ ఏమీ తేల్చే అవకాశాలు లేదు, ఏం తేలుతుందో కూడా తెలియనటువంటి గందరగోళం. ఇంతమందిని విచారణ చేసిన తర్వాత ఇంకా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయనటువంటి నేపథ్యం. సో ఇప్పుడు ఏం తేల్చాలంటే ఖచ్చితంగా కూడా ఛార్జ్ షీట్లో వాళ్ళు ఏం రాస్తారనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. కానీ ఇప్పటికైతే రేవంత్ రెడ్డి గారి అంటే ఆయన ప్రభుత్వంలో సిట్టు విచారిస్తున్నటువంటి తీరు ఒక రకంగా కత్తి మీద సాంలాగా కనిపిస్తోంది. నిజంగా ఈ కత్తి మీద సాం అవసరమా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఎటు తిరిగి ఎట్లా అంటే రెండు వైపులా కత్తికి పదునులాగా మారే అవకాశాలే ఉంది. అదే రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి ఏం జరిగినా అది కొంత ఖచ్చితంగా పబ్లిక్లో లాభంగానే కనిపిస్తుంది.
మరి చూడాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం సాధిస్తారు, ఏం జరుగుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి చాలా పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగుతోంది. ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు పెట్టినటువంటి నేపథ్యం. ఒకవైపు ఉదయం నుంచి కేసీఆర్ గారి నివాసం దగ్గర చాలా భారీగా వేలల్లో పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ భవన్ దగ్గర, తెలంగాణ భవన్ దగ్గర అయితే ఒక రకంగా సీరియస్ ఎజిటేషన్స్ కూడా జరిగినాయి. మరి ఇదంతా కూడా చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తం మీద అయితే మాత్రం ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి డ్రామాగానే చాలామంది రాజకీయ నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏ రాజకీయ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో ఏమీ తేలే అవకాశం లేదు కాబట్టి మరి రాజకీయంగా ఏ పార్టీకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాలు కింద కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.